మీ ఫోకస్. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో అతిథి ఒకటి. ఇప్పుడు ఈ చిత్రం మళ్ళీ మే 29న 4K వెర్షన్ లో గ్రాండ్ రీ రిలీజ్ కు సిద్ధమవుతుండడంతో అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అప్పట్లో థియేటర్లో మాస్ ఆడియన్స్ ను పేసిన ఈ సినిమా ఇప్పుడు కొత్త టెక్నాలజీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో #అతిథి 4K ట్రెండ్ అవుతుండడం సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనం. 2007లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లు విడుదలైన ప్రతిసారి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ముఖ్యంగా మహేష్ లుక్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా మారింది. లాంగ్ హెయిర్, స్టైలిష్ కాస్ట్యూమ్స్, క్లాస్ అండ్ మాస్ బాడీ లాంగ్వేజ్ తో మహేష్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి థియేటర్లు ఈలలతో మార్మోగిపోయేవి. ఈ సినిమాలో మహేష్ బాబు నటన మరో హైలైట్ గా నిలిచింది. యాక్షన్ సీన్స్ లో అగ్రెసివ్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో సైలెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఒంటరితనంలో పెరిగిన యువకుడి పాత్రలో ఆయన చూపించిన ఇంటెన్సిటీ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో మహేష్ నటన సినిమాకు మరో స్థాయిని తీసుకెళ్లింది. చాలా మంది అభిమానులు ఇప్పటికీ అతిథిని మహేష్ కెరియర్ లో అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ గా పేర్కొంటారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించారు. అప్పట్లో టాలీవుడ్ లో హాలీవుడ్ స్టైల్ మేకింగ్ కు పెద్ద పీట వేస్తున్న దర్శకుల్లో సురేందర్ రెడ్డి ముందుండేవారు. అతిథిలో కూడా అదే స్టైలిష్ టేకింగ్ కనిపించింది. యాక్షన్ బ్లాక్స్, హీరో ఎలివేషన్స్, చేంజింగ్ సీన్స్ అన్నింటినీ ఆయన ఎంతో రిచ్ గా తెరకెక్కించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, ఫైట్ సీన్స్ అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 4K ఫార్మేట్ లో అవి మరింత గ్రాండ్ గా కనిపించబోతున్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు మరో ప్రధాన బలం మణి శర్మ అందించిన సంగీతం. ఆయన పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ను మరింత పవర్ఫుల్ గా మార్చింది. మహేష్ ఎంట్రీలకు మణి శర్మ ఇచ్చిన BGM ఇప్పటికీ అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ను కలిగిస్తుంది. రీ రిలీజ్ లో రీమాస్టర్ చేసిన ఆడియోతో ఈ మ్యూజిక్ థియేటర్లలో మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలిగించబోతోంది అనడంలో సందేహమే లేదు. అప్పట్లో అతిథి ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో నమోదయ్యాయి. పోకిరి తర్వాత మహేష్ మార్కెట్ పీక్ లో ఉండడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి. విడుదలైన అనేక కేంద్రాల్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం మంచి షేర్ వసూలు చేయడంతో పాటు అనేక సెంటర్లలో 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసింది. ఆ కాలంలోనే భారీ బిజినెస్ చేసిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విజువల్ స్టైల్ కూడా అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో రిచ్ గా చూపించడంలో దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మెయిన్ అసెట్ అయింది. ఆయన వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ బాడీ లాంగ్వేజ్ యూత్ లో ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతిథి స్టిల్స్, వీడియో క్లిప్స్ వైరల్ అవుతుండడం ఆ సినిమా స్టైల్ ఎంత ట్రెండింగ్ లో ఉందో చెబుతోంది. ఇటీవల కాలంలో మహేష్ బాబు సినిమాల రీ రిలీజ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కలేజా, SVSC, మురారి, అతడు, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయడంతో ఇప్పుడు అతిథిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ సినిమాను రీ రిలీజ్ కంటే రీ ఇన్కార్నేషన్ గా ప్రమోట్ చేస్తుండడం విశేషం. 4K రిస్టోరేషన్, రీ ఎడిటింగ్, సరికొత్త సౌండ్ డిజైన్ తో ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని మేకర్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అతిథికి సంబంధించిన పోస్టులు, ఫ్యాన్ మేడ్ టీజర్లు వైరల్ అవుతున్నాయి. చాలా మంది అభిమానులు ఈ సినిమాను థియేటర్లో మళ్లీ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్, స్టైలిష్ యాక్షన్, మణి శర్మ మ్యూజిక్ కలిసిన ఈ సినిమా ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రెడిట్ వంటి ప్లాట్ఫామ్స్ లో కూడా అతిథి మాస్ మూవీ అంటూ అభిమానులు కామెంట్లు చేయడం కనిపిస్తోంది. మొత్తానికి అతిథి రీ రిలీజ్ మహేష్ బాబు అభిమానులకు ఒక పెద్ద పండుగలా మారబోతోంది. స్టైలిష్ యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్స్, మణి శర్మ సంగీతం, సురేందర్ రెడ్డి టేకింగ్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసిన ఈ చిత్రం
మరోసారి థియేటర్లలో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. అప్పట్లో ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం కాగా, ఇప్పటికే చూసిన అభిమానులకు మాత్రం ఇది ఓ నోస్టాలజిక్ సెలబ్రేషన్ గా మారనుంది. మరి మే 29న థియేటర్లలో అతిథి హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్స్.